ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని ప్రతిపక్ష నేత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని ఎవరైనా వెంటనే చెప్పేస్తారు. ఇప్పుడు టీడీపీలో సీటు లేని నేత ఎవరంటే ఓ మాజీ మంత్రి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఒకప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో చక్రం తిప్పిన ఆ నేత ఇప్పుడు సీటు కోసం తంటాలు పడుతున్నారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం మారే ఆ నేతకు టీడీపీ అధిష్టానం ఈసారి సీటు లేదని చెప్పినట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? వాచ్. తెలుగుదేశం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎంతో మంది తన అనుచరులకు ఎన్నికల్లో సీట్లు పదవులు ఇప్పించుకున్నారు. నేడు అదే గంటా ఎమ్మెల్యే సీటు కోసం టీడీపీ అధిష్టానాన్ని ప్రాధేయపడే పరిస్థితి తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గంటా గెలుపొందారు. తరువాత నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. పార్టీ కార్యక్రమాలను సైతం పక్కన పెట్టేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నగరానికి వచ్చిన సమయంలో కూడా కనిపించేవారు కాదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సైతం పట్టించుకునేవారు కాదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీటు కోసం మళ్లీ గంటా శ్రీనివాసరావు రాజకీయంగా తెరపైకి వచ్చారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు ఒక సీన్ క్రియేట్ చేశారు. ప్రతి ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం మారే గంటా శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల కోసం మరో కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కునే పనిలో పడ్డారు. గంటా ఈసారి గతంలో ఒకసారి పోటీ చేసి గెలిచిన భీమిలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ గంటాకు ఇప్పటి ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు చెప్పుకుని గెలిచిన తరువాత గంటా ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేస్తున్నారు. కార్యకర్తలు నాయకులకు అసలు అందుబాటులో ఉండడం లేదు. దీంతో టీడీపీలో నాయకులందరూ గంటాకు మరోసారి సీటు ఇవ్వొద్దని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఏనాడు కనిపించని గంటా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ తనకు పోటీ చేయడానికి సీటు కావాలంటూ వస్తే ఎలా ఇస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన వారి పరిస్థితి ఏం కావాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భీమిలి సీటు కోసం జనసేన కూడా గట్టిగా పట్టుబడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తులో భాగంగా భీమిలి సీటు జనసేనకు వెళుతుందా, టీడీపీకే ఉంటుందా అనే విషయమై ఇంకా క్లారిటీ కూడా రాలేదు. ఏ పార్టీ పోటీ చేస్తుందనే దానిపై క్లారిటీ రాకముందే గంటా తనకు భీమిలి సీటు కావాలని అడిగితే ఎలా అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి గంటాకు సీటు ఇవ్వకూడదనే ఆలోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లు సమాచారం. ఈసారి గంటాను పోటీకి దూరంగా ఉండమని ఆయనకు చెప్పినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఒకవేళ టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇస్తామంటూ పార్టీ నాయకత్వం హామీ ఇస్తున్నట్లు నాయకులు చెప్పుకుంటున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం భీమిలి సీటు కోసం తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపకుండా రకరకాల మార్గాల్లో పావులు కదుపుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో తనకంటూ ప్రత్యేకంగా ఒక వర్గం ఉందని చెప్పుకునే ప్రయత్నం గంటా శ్రీనివాసరావు చేస్తున్నారు. తన బలాన్ని, ఉనికిని చాటుకునే పనులు ప్రారంభించారు. ఇటీవల పాయకరావుపేటలో పర్యటించి అక్కడి సీటు ఆశిస్తున్న వంగలపూడి అనిత తన వర్గంలో మనిషేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించి ఉమ్మడి విశాఖ జిల్లాలో తన వర్గం ఉందని చూపించుకునే ప్రయత్నం చేయబోతున్నారు. మరి సీటు కోసం గంటా చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.